హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో ఆప్ చేసా కోయ్ హిందీ టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక హిందీ లాంగ్వేజ్ నెట్ఫ్లిక్స్ ఫిలిం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అయితే ఈ మూవీ ఎలాగుందంటే కదా ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్, మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. అయితే ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక ఒక డికేడ్ వరకు ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరి మధ్య లవ్ స్టోరీ అనమాట. అయితే మన హీరో వచ్చేసి మిడిల్ ఏజ్డ్ పర్సన్ అనమాట. తను సంస్కృతం నేర్పించుకుంటూ చాలా సాంప్రదాయబద్ధంగా బతుకుతూ ఉంటాడు. అయితే తన లైఫ్లోకి తనకి చాలా ఏజ్ గ్యాప్ ఉన్న ఒక అమ్మాయి తన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏమేమి జరిగింది, చివరికి ఆ కాన్సిక్వెన్సెస్తో వీళ్ళు మ్యారేజ్ అయ్యిందా లేదా, చివరికి ఏం జరుగుతుంది అనేది పూర్తి కథాంశం. అయితే ప్లాట్ వచ్చేసి ప్రజెంట్ జనరేషన్స్కి కొంచెం రిలేటబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చాలా ఊర్లో కూడా చూస్తూ ఉంటాం, చాలా ఏజ్ గ్యాప్ డిఫరెన్స్ వల్ల చాలా విషయాలు జరుగుతుంటాయి. సో అందువల్ల చాలా రిలేటబుల్గానే ఉంది. సబ్జెక్ట్ అయితే కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గానే ఉంది. నాకైతే కనుక బాగా నచ్చింది. ఎందుకంటే మంచి ఎమోషన్, ఇంకా మంచి రామ్ కామ్ కూడా ఉందన్నమాట. మనకి చాలా రోజుల తర్వాత మాధవన్ గారి ఇలాంటి స్టైల్ ఆఫ్ మూవీలో చూడడం, సో మనకైతే కనుక డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా రామ్ కామ్ సినిమాలు నచ్చే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ చూసానని ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే కొంచెం కొన్ని సీన్లు మాత్రం కొంచెం బోరింగ్గా అనిపించాయి, ఎందుకంటే కొంచెం రొటీన్గా అనిపించింది. మిగతాదంతా కూడా బాగానే ఉంది. రెగ్యులర్ కొంచెం బాలీవుడ్ రామ్ కామ్ స్టైల్లో కొన్ని అంశాలు ఉన్నాయి. అయితే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయవచ్చు. మూవీ నిడివి కూడా 2 గంటల లోపే ఉంది. డెఫినెట్లీ ఒకసారికి తప్పకుండా ట్రై చేయొచ్చు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, డెఫినెట్లీ చూడవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.